మన ఫోన్ బ్యాటరీ ఒక 20% పడిపోతే చాలు మనలో ఎంత కంగారు మొదలవుతుందో కదా. అవును, వెంటనే ఛార్జర్ ఎక్కడుందా అని వెతుకుతాం. ఖచ్చితంగా. కానీ అదే మన సంతోషం శాతం 0కి పడిపోయినప్పుడు ఆ విషయాన్ని మనం ఎందుకు అంత తీవ్రంగా పట్టించుకోం? నిజమే, అది చాలా పెద్ద ప్రశ్న. ఉదయం లేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా మొదలైన మన రోజు సాయంత్రానికి ఎందుకు పూర్తిగా ఆవిరైపోయి నీరసంగా మారుతుంది? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని చర్చించబోతున్నాం. అద్భుతమైన టాపిక్ ఇది. అవును, మనందరి దగ్గర అపారమైన జ్ఞానం, శక్తులు, గుణాలు అనే ఒక గొప్ప నిధి ఉందని ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక ఆధ్యాత్మిక మూల గ్రంథం చెప్తోంది. అంటే సర్వ ఖజానాలు అన్నమాట. కరెక్ట్. ఆ నిధి ఎంత గొప్పదంటే అది మన దగ్గరున్నప్పుడు ఆ సంతోషం మన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందట. ఆ సంతోషాన్ని చూసినంత మాత్రానే ఇతరుల దుఃఖం కూడా మాయమైపోతుంది అని చెబుతున్నారు. ఇది వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అసలు సర్వ ఖజానాలకు యజమానిగా ఉండటమంటే ఏమిటి? ఎగిరిపోయే మనస్సును ఏకాగ్రతతో ఎలా అదుపు చేయాలి? ఒక ఫరిష్తా లేదా దేవదూతలాంటి స్థితిని చేరుకుని మన ద్వారా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? వీటన్నింటినీ ఈరోజు మనం అన్వేషిద్దాం. ఈ మూల గ్రంథం నేను చదువుతున్నప్పుడు నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే ఇది ఏదో గాలిలో మేడలు కట్టే సిద్ధాంతాలను చెప్పడం లేదు. ఆచరణాత్మకంగా ఉందంటారా? ఖచ్చితంగా. నిరంతరాయంగా సంతోషాన్ని ఎలా అనుభవించాలి అనేదానికి ఒక స్పష్టమైన గైడ్లాగా ఉంది. సాధారణంగా మనస్సు మనల్ని ఆడిస్తుంటుంది కదా. అవును, ఒక బానిసలాగా. కరెక్ట్. ఆ స్థితి నుండి బయటపడి మనం మనస్సుకు యజమానిగా ఎలా మారాలో ఇది చాలా బాగా వివరిస్తోంది. అంతేకాదు, మనలో జరిగే ఒక చిన్న మార్పు ఏకంగా ప్రపంచంపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతుందో విశ్లేషిస్తోంది. సరే, దీన్ని మొదటి నుంచి కొంచెం విశ్లేషిద్దాం. మనం సంతోషం గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఒక ఫీలింగ్ లాగా, అంటే అప్పుడప్పుడు వచ్చిపోయే ఒక భావోద్వేగంగా చూస్తాం గదా. అవును, పరిస్థితులను బట్టి మారుతుంది అనుకుంటాం. కాని ఈ మూలం సంతోషాన్ని ఒక అవినాశీ ఖజానా అంటోంది. అంటే ఎప్పటికీ నశించని నిధి అని. గ్రంథం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ సర్వ ఖజానాలకు, అంటే జ్ఞానం, శక్తులు, గుణాలు లాంటి వాటికి యజమానులు. నిజమే. అసలు ఈ ఖజానాలు మనలో ఉంటే అవి ఎలా బయటకు కనిపిస్తాయి? ఇక్కడే ఒక అద్భుతమైన వర్ణనుంది చూడండి. ఈ ఖజానాలతో నిండి ఉన్నవారి గుర్తులు చాలా స్పష్టంగా ఉంటాయట. వారు కేవలం ఒక గదిలో కూర్చుని తమలో తాము సంతోషంగా ఉండిపోరు. మరెలా ఉంటారు? వారి కళ్ళు, వారి ముఖం, వారి నడవడిక ద్వారా ఇతరులకు ఒక అద్భుతమైన సంతోషాన్ని పంచుతారు. ఇక్కడొక చక్కటి పదం వాడారు, శ్వేతవస్త్రాలు ధరించిన ఆత్మల స్వచ్ఛత అని. అంటే తెల్లటి బట్టలేసుకోవడమా? భౌతికంగా కాదు, వారి ఆంతరంగిక పవిత్రత, ఆలోచనల స్వచ్ఛత అనేది బాహ్యంగా ఒక ప్రకాశంలా, ఒక ఆరాలాగా ప్రతిఫలిస్తుందన్నమాట. ఆ స్వచ్ఛత దూరం నుండే కనిపిస్తుందని చెప్పారు. ఓహో, అదన్మాట. ఆ పాయింట్ చదువుతున్నప్పుడే నాకిందాకటి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఆలోచనొచ్చింది. ఉదయం 100% ఉండే బ్యాటరీ కదా. అవును, ఉదయం ఛార్జింగ్ తీసినప్పుడు 100% ఉంటుంది. కాని రకరకాల యాప్స్ వాడుతూ ఉంటే అది ఎలా డ్రైన్ అయిపోతుందో మన సంతోషం శాతం కూడా అలాగే పడిపోతుంది కదా. ఖచ్చితంగా, ఎనర్జీ లీక్ అవుతూ ఉంటుంది. ఈ మూలగ్రంథం కూడా సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతోంది. అమృతవేళ అంటే ఉదయం నిద్రలేచిన సమయం నుండి రాత్రి పడుకునే వరకు మన సంతోషం శాతం ఒకేలా ఉంటుందా లేదా మారుతుందా అని చెక్ చేసుకోమంటోంది. ఇదొక మంచి సెల్ఫ్ చెక్ కదా. అవును, సైన్స్ తమ యంత్రాలను ఎంత శక్తివంతంగా తయారు చేసిందో ఆధ్యాత్మికంగా మనల్ని మనం చెక్ చేసుకునే మెకానిజం కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలని చెప్పడం చాలా ఆకట్టుకుంది. దీన్ని మనం కొంచెం విస్తృతమైన కోణంలో చూస్తే సంతోషాన్ని కేవలం వ్యక్తిగత లాభంగా చూడకూడదు. నేను బాగుంటే చాలు అన్నట్లుగా కాదు. మరెలా చూడాలి? ఈ గ్రంథం సంతోషాన్ని సమాజానికి మనం ఇవ్వాల్సిన ఒక బాధ్యతగా వివరిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో మానసిక సంఘర్షణలతో బాధపడేవారు చాలామంది ఉన్నారు కదా. అవును, ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్ట్రెస్లోనే ఉన్నారు. బాహ్య పరిస్థితుల మీద ఆధారపడతాం. కాని ఈ అంతర్గత ఖజానాతో అనుసంధానమై ఉంటే బయట ఎన్ని తుఫాన్లొచ్చినా మన సంతోషపు శాతం తగ్గదు. ఇక్కడే అసలు విషయం చాలా క్లిష్టంగా మారుతుంది. సంతోషం తగ్గిపోవడానికి కారణం పరిస్థితులు కాదు, ఆ పరిస్థితుల పట్ల మనం చేసే ఆలోచనలే అని అర్థమవుతుంది. అంటే మన మనసే కారణం. కరెక్ట్. సంతోషాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే మనసు యొక్క గతిని అదుపు చేయాలి. ఇక్కడ గ్రంథంలో మన్మనాభవ అనే ఒక పదాన్ని వాడారు. చాలా లోతైన పదమిది. అవును,
అంటే మనస్సును ఏకాగ్రం చేయడం. మనస్సును మనం నడిపిస్తున్నామా లేక మనస్సు మనల్ని పరవశం చేసి నడిపిస్తోందా అని ప్రశ్నించుకోమంటున్నారు. ఇదొక నిరంతర పోరాటం లాంటిది కదా మనకి. మనసు చాలా సులభంగా వ్యర్థ విషయాలలో, వ్యర్థ ఆలోచనలలో భ్రమిస్తూ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఆ భ్రమించడం అనేది రోజూ జరిగే పనే. యజమాని స్థితి అంటే ఏమితో చాలా ప్రాక్టికల్గా వివరించారిందులో. ఒక పని చెయ్యకూడదు లేదా ఒక విషయం గురించి అతిగా ఆలోచించకూడదు అని మనం అనుకుంటాం కదా. అవును, గట్టిగా నిర్ణయించుకుంటాం. కాని మనస్సు మళ్లీ అదే పని చేయిస్తే, అదే ఆలోచనల వలయంలోకి లాగితే అది యజమాని స్థితి కాదు. అప్పుడు మనస్సు వశంలో మనమున్నట్లు లెక్క. నిజమే, మనస్సు సేవకుడిగా ఉండాలి కాని అది మన నెత్తిమీద కూర్చుని శాసించకూడదు. ఇది వినడానికి బావుంది కాని ఆచరణలో ఎంత కష్టం. ఖచ్చితంగా కష్టమే. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక కారు స్టీరింగ్ లాంటిదనిపిస్తోంది. మనం స్టీరింగ్ వదిలేస్తే కారు ఎటుపడితే అటు గోతుల్లోకెలా దూసుకుపోతుందో, మనస్సును వదిలేస్తే గతం గురించిన బాధల్లోకి వెళ్ళిపోతుంది. అవును, లేదా భవిష్యత్తు భయాల్లోకి వెళ్తుంది. కాని ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తోంది. ఈ గ్రంథం కేవలం మనస్సును అదుపు చేయడం దగ్గర ఆగిపోలేదు. ఏకాగ్రతా శక్తి ద్వారా అవ్యక్త ఫరిష్తా అంటే శరీర భావన లేని దేవదూత స్థితిని చేరుకోవచ్చు అంటోంది. ఫరిష్తా స్థితి. అసలు ఒకే చోట కదలకుండా 10 నిమిషాలు కూర్చోలేని సాధారణ మనుషులు తమ పనులు చేస్తూ, ఆఫీసు పనులు చేస్తూనే ఈ దేహభావన లేని ఫరిష్తా స్థితిలో ఉండటం ఆచరణ సాధ్యమేనా? ఇది కొంచెం కల్పితంగా అనిపిస్తుంది కదా చూడ్డానికి. అవును, ఎవరికో కొందరికి మాత్రమే సాధ్యమయ్యే విషయంలాగా అనిపిస్తోంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన అపోహను తొలగించుకోవాలి. ఏకాగ్రత అంటే కళ్ళు మూసుకుని అడవుల్లో కదలకుండా ఒకే చోట కూర్చోవడం అని మనం అనుకుంటాం కదా. సాధారణంగా అందరూ అనుకునేది అదే. కాని ఆ విధానాన్ని ఈ మూలగ్రంథం ప్రస్తావించడం లేదు. ఏకాగ్రత అంటే స్వమానపు స్థితి, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. స్వమానమంటే అహంకారం కాదా? కాదు కాదు. ఇక్కడ స్వమానమంటే నేను ఒక స్వచ్ఛమైన ప్రశాంతమైన ఆత్మను అనే వాస్తవ స్థితిలో నిలిచుండటం. దీనికి బ్రహ్మబాబా అనే ఒక ఉదాహరణను ఈ గ్రంథం ఇచ్చింది. ఆ ఉదాహరణ ఏమిటో కాస్త వివరిస్తారా? ఆయన ఒక పెద్ద సంస్థను నడుపుతూ, వేలాది మందితో మాట్లాడుతూ, కర్మలు చేస్తూ, అందర్లో ఉల్లాసాన్ని పెంచుతూ కూడా లోపల మాత్రం దేహభావనకు పూర్తిగా అతీతంగా ఉండేవారట. ఓహోహో, దేహభావనకు అతీతంగా ఉండటమంటే ఒక సాక్షిలాగా తన పనులను తానే గమనించుకోవడం లాంటిదా? సరిగ్గా పట్టుకున్నారు. ఆయన నడుస్తున్నా, మాట్లాడుతున్నా ఆ వ్యక్తి అక్కడ కేవలం ఒక పాత్రను పోషిస్తున్నారు తప్ప ఆ భౌతిక రూపంలో బందీ కాలేదు అనిపించేదట. గ్రేట్. వీరు మాట్లాడుతున్నారు కాని ఇక్కడ లేరు. వీరి దృష్టి ఏదో అలౌకికమైనది అని ఎదుటివారికి అనిపించేలా ఆ ఫరిష్తా స్థితి ఉండేదని చెప్పారు. అంటే కర్మ చేస్తున్నా ఆ కర్మ తాలూకు ఫలం పట్ల అటాచ్మెంట్ లేకుండా ఉండటమే ఆ ఫరిష్తా స్థితి అన్నమాట. అద్భుతం. దేహంలో ఉంటూనే ఫరిష్తా స్వరూపం. అవును. దీనికోసం లోపల పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, ఏకాగ్రతా శక్తి ద్వారా సహజంగానే ఈ స్థితికి చేరుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇందులో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏ వాక్యమది? యజమాని సీటుపై సెట్ అయితే ఎప్పటికీ అప్సెట్ కారు అని. ఆ యజమానితనపు స్పృహలో మనం స్థిరపడితే బయట ఎన్ని విమర్శలొచ్చినా, సమస్యలొచ్చినా అవి మనల్ని ఏమీ చెయ్యలేవు కదా. ఖచ్చితంగా. ఆ ఏకాగ్రత అనేది మనల్ని ఒక కవచంలా రక్షిస్తుంది. అయితే ఈ ఫరిష్తా స్థితి అనే సాధన కేవలం వ్యక్తిగత ప్రశాంతతకే పరిమితం కాదు అని డాక్యుమెంట్ చెబుతోంది. గ్లోబల్ ఇంపాక్ట్ గురించి చెప్పారు కదా. అవును. ఒక వ్యక్తి ఈ స్థాయి స్వచ్ఛతను సాధించినప్పుడు ఆ ప్రకంపనలు ప్రపంచంపై ఎలా ప్రభావం చూపుతాయో తరువాతి భాగంలో చాలా ఆశ్చర్యకరంగా వివరించారు. ఇక్కడే ఈ డాక్యుమెంట్ ఒక ఊహించని మలుపు తీసుకుంది. వ్యక్తిగతంగా మనం ఫరిష్తా స్థితిని చేరుకున్నాక ఆ శక్తి వల్ల విశ్వవ్యాప్త సేవ ఎలా జరుగుతోందో చర్చిస్తోంది. కరెక్ట్. మధుబన్, ఢిల్లీ, కల్కత్తా లాంటి ప్రాంతాలలో జరుగుతున్న సేవల గురించి ప్రస్తావిస్తూనే సడన్గా డబుల్ విదేశీయుల ద్వారా ఈ సందేశం అంతర్జాతీయంగా ఎలా వ్యాపిస్తోందో చెప్పారు. డబుల్ విదేశీయులు. అసలు ఈ డబుల్ విదేశీయులంటే ఏమిటి? ఇది చాలా కొత్త పదంగా ఉంది. డబుల్ విదేశీయులు అనేది ఈ ఆధ్యాత్మిక సంస్థలో వాడే ఒక ప్రత్యేకమైన పదం. సాధారణంగా భారతీయ మూలాలున్నవారు విదేశాలకు వెళితే వారిని ఎన్ఆర్ఐ అంటారు కదా. అవును. కానీ ఇక్కడ డబుల్ విదేశీయులు అంటే భౌతికంగా వారు విదేశీయులే, వారి మూలాలు భారతదేశంలో లేవు, కాని ఆత్మపరంగా ఈ భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తమదిగా చేసుకున్న విదేశీయులనుమాట. ఓహో, అదన్మాట విషయం.
వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేస్తున్నప్పుడు ఆ ప్రభావం చాలా బలంగా ఉంటుంది కదా. భారతదేశంలో పుట్టిన జ్ఞానాన్ని వేరే దేశాలకు చెందినవారు పాటిస్తున్నారంటే ప్రపంచం గుర్తిస్తుంది. అవును. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. భారతదేశంలో జరిగే కార్యక్రమాల వార్తలు విదేశాలకు వెళ్లాలని మరియు విదేశాల నుండి ఆ వార్తలు తిరిగి భారతదేశానికి రావాలని చెప్పారు. అది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ కదా. అవును. ఇక్కడ ఒక పవర్ఫుల్ వాక్యం వాడారు. విదేశాల నుండి శబ్దం వస్తేనే భారతదేశంలోని కుంభకర్ణులు మేల్కొంటారు అని. ఇక్కడ కుంభకర్ణులు అంటే ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నవారు అని అర్థం చేసుకోవచ్చు. నిజమే. కాని నాకు అర్థం కానిదేంటంటే విదేశాల నుండి వార్త వస్తేనే ఇక్కడి వారెందుకు మేల్కొంటారు అని అత్యంత సునిశితంగా విశ్లేషించిన వాక్యం. మన నైజం ఎప్పుడూ కూడా బయటి ప్రపంచం, ముఖ్యంగా దూరం నుండి వచ్చే ఆమోదానికి ఎక్కువ విలువనిస్తుంది కదా. వాలిడేషన్ కోసం చూస్తాం మనం. మన పక్కింట్లో జరిగే అద్భుతాలను మనం తేలికగా తీసుకుంటాం. అదంతా పాతకాలం నాటిదిలే అని కొట్టిపారేస్తాం. కాని అదే విషయాన్ని అమెరికాలోనో యూరోప్లోనో ఒక పరిశోధనగా చేసి గొప్పగా చెబితే అరే, ఇందులో ఏదో గొప్ప విషయం ఉందే అని ఆశ్చర్యపోతాం. ఇది వినడానికి కొంచెం చేదుగా ఉన్నా అక్షర సత్యం. ఇదొక ఎకో ఛాంబర్ లాంటిది కదా. ఖచ్చితంగా. మనింట్లో వారు చెబితే వినం. అదే విషయం ఒక విదేశీ పత్రికలోనో ఇంటర్నేషనల్ ఛానల్లోనో ప్రసారమైతే దానికొక అథారిటీ పడినట్లు భావిస్తాం. అవును. అందుకే ఈ మూలం మీడియాకు ఒక గొప్ప పిలుపునిచ్చింది. కేవలం టీవీలోనో పత్రికల్లోనో సాధారణ వార్తలు వేయడం మాత్రమే కాదు కదా. అవును. ఈ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో మీడియా ఒక అద్భుతం సృష్టించాలని అడిగింది. సహయోగం, స్నేహం మరియు ధైర్యం ఈ మూడు కలిసినప్పుడు ఆ ధ్వని ప్రపంచం మొత్తం మేల్కొనేలా ఉంటుందని విశ్లేషించారు. గ్లోబల్ కనెక్షన్ ద్వారా సేవ ఎలా విస్తరిస్తుందో ఇది అద్భుతంగా వివరిస్తుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకురావడానికి ఒక బలమైన పునాది కావాలి కదా. అవును. ఏదో పైపైన మాటలు చెబితే ఎవరూ వినరు. ఆ పునాది మరేదో కాదు, పవిత్రత. ఈ డాక్యుమెంట్ చివరి భాగం అత్యంత కఠినమైనది. పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు అని అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించింది. అవును. మాతలు, కుమారులు, కుమారీలు అందరికీ ఈ పవిత్రత గురించి కఠినమైన సూచనలిచ్చారు. ఈ భాగం చదువుతున్నప్పుడు నాకు నిజంగా మతిపోయింది. పవిత్రత అంటే కేవలం బాహ్యంగా చేసే పనులు మాత్రమే కాదు, స్వప్నమాత్రంగా కూడా, అంటే కలలో కూడా అపవిత్రమైన సంకల్పం రాకూడదు అని చెప్పారు. ఇది చాలా లోతైన పాయింట్. కొంచెం ఆగి ఆలోచిద్దాం. మనం మెలకువగా ఉన్నప్పుడు మనం చేసే పనులను ఆపొచ్చు, మన కళ్లను అదుపులో ఉంచుకోవచ్చు. ఇదంతా కాన్షియస్ కంట్రోల్లో ఉంటుంది. అవును. కానీ కలలో వచ్చే ఆలోచనలను నియంత్రించడం సాధ్యమేనా? కలలు అనేవి మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఒక చెత్తబుట్టలాంటివి అంటారు సైకాలజిస్టులు. మరి ఈ నియమం మరీ అవాస్తవికంగా అనిపించడం లేదా? మీరు అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది. పైకి చూస్తే ఇది జీవశాస్త్రానికి వ్యతిరేకంగా అనిపిస్తుంది కదా. కాని దీని వెనుక ఒక చాలా లోతైన సైకాలజీ ఉంది. ఏంటా సైకాలజీ? మన సబ్కాన్షియస్ మైండ్కి స్వతహాగా ఏదీ సృష్టించే శక్తి లేదు. అది మనం పగటిపూట దానికిచ్చే ముడిసరుకును మాత్రమే కలలుగా మారుస్తుంది. ఓహో, అంటే రా మెటీరియల్ మనమేస్తున్నాం. కరెక్ట్. పగటిపూట మన ఆలోచనలు, మన దృష్టి, మనం చూసే దృశ్యాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే రాత్రిపూట వచ్చే కలలు కూడా ఆటోమేటిక్గా అంతే పవిత్రంగా ఉంటాయి. పగలు మనసును చెత్తతో నింపేసి రాత్రి ప్రశాంతమైన కలలు రావాలంటే కుదరదు. అర్థమైంది. అంటే బీజం స్వచ్ఛంగా ఉంటే చెట్టు కూడా స్వచ్ఛంగానే ఉంటుందన్నమాట. పగటిపూట మనం వేసే బీజాలే రాత్రికి స్వప్నాలుగా మొలకెట్టుతాయి. సరిగ్గా చెప్పారు. అందుకే మూల గ్రంథంలో ఒక అద్భుతమైన పదం వాడారు. అపవిత్రత విషయంలో అవిజ్జులుగా ఉండాలి అని. అవిజ్జులు అంటే ఏమీ తెలియనివారా? అవును. ఒక చిన్న పసిపిల్లాడికి ద్వేషం, మోసం లాంటి అపవిత్ర విషయాల గురించి ఏమీ తెలియదు కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా ఆ పాత అలవాట్లను పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇది మరజీవజన్మ. మరజీవజన్మ అంటే పాత ఆలోచనలు, పాత వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలేసి ఒక కొత్త ఆధ్యాత్మిక వ్యక్తిగా బతకడం అన్నమాట. అవును. ఈ నవీనతయే పవిత్రతకు సంబంధించింది అని గ్రంథం చెబుతోంది. మనస్సు, తనువు, దృష్టి, వైఖరి అన్నింటిలో పవిత్రత ఉండాలి. సంకల్పంలోనే పవిత్రత ఉంటే ఇక మన దృష్టిలో అపవిత్రత ఎలా వస్తుందని లాజికల్గా అడిగారు. కరెక్ట్. ఒకవేళ చిన్న అపవిత్రత ఉన్నా అది తెల్లటి కాగితంపై పడిన నల్ల మచ్చలాంటిదని, దాన్ని ఎవరూ దాచలేరని స్పష్టం చేశారు ఇందులో. ఇక్కడ ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా ఉంది చూడండి. దీన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, అంటే కొంచెమే కదా పొరపాటు చేశాము అని తేలిగ్గా తీసుకుంటే అది మహాపాపము అని అన్నారు.
దానికి ధర్మరాజు ఇచ్చే శిక్ష కఠినంగా ఉంటుందని కదా చెప్పారు. అవును, ఇక్కడ ధర్మరాజు అంటే ఎక్కడో పైనుండి కొరడాతో కొట్టే వ్యక్తి కాదు, మన అంతరాత్మే మనకు ధర్మరాజుగా మారుతుంది. ఓహో, మన మనస్సాక్షి అనమాట. కరెక్ట్. ఈ అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకుని కూడా దాన్ని ఆచరించలేకపోయినప్పుడు ఆత్మ అనుభవించే తీవ్రమైన పశ్చాత్తాపమే ఆ కఠినమైన శిక్ష. అంటే రిగ్రెట్. అవును. ఈ కఠినత్వం ఎందుకంటే ఇది కేవలం వ్యక్తిగత ఎదుగుదల కోసం కాదు, విశ్వానికి ఒక ఉదాహరణగా నిలిచే జీవితం కాబట్టి. ఆ స్థాయిలో ప్రపంచాన్ని మేల్కొల్పడానికి ఈ ప్రమాణం ఖచ్చితంగా అవసరం. నిజంగా ఈరోజు విశ్లేషణ మనల్ని ఒక కొత్త ఆలోచనా విధానంలోకి తీసుకువెళ్ళింది. ఒక్కసారి మనం ఈ చర్చను సారాంశం చూసుకుంటే, ముందుగా మనలో ఉన్న సర్వ ఖజానాలను గుర్తించి ఆ అవినాశీ సంతోషంతో నిండి ఉండటం. అవును, మొదటి పాయింట్ అదే. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు భ్రమిస్తున్న మన మనస్సును ఏకాగ్రతతో పట్టి ఉంచి ఫరిష్తా అనబడే అత్యున్నత స్వరూపానికి చేరుకోవడం. మూడవది, ఈ అంతర్గత ఆధ్యాత్మిక శబ్దాన్ని విదేశాల ద్వారా, మీడియా ద్వారా గ్లోబల్ స్థాయిలో వ్యాపింపచేయడం. కరెక్ట్. మరియు చివరగా వీటన్నింటికీ మూలస్తంభమైన అణువణువునా రాజీపడని పవిత్రతను, కలలో కూడా స్వచ్ఛతను పాటించడం. అసలీ రోజుల్లో ఎవరికైనా ఇవి ఎందుకు ముఖ్యం అని మనం ఒక్క క్షణం ఆలోచిస్తే, మనం కేవలం సమాచారంతో నిండిపోయి ఏకాగ్రత పూర్తిగా లోపించిన యుగంలో ఉన్నాం కదా. అవును, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా మన మనస్సును నిరంతరం లాగేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మన ఆలోచనలను, మన మనస్సును పూర్తిగా మన కంట్రోల్లో ఉంచుకోగలగడం అనేది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిది. అక్షరాల నిజం. మనస్సు ఎటుబడితే అటు పరిగెడుతున్నప్పుడు దాన్ని లాగి ఆపి స్వమానంలో స్థిరపడటమనేది మనకు అత్యంత అవసరమైన ఒక గొప్ప ప్రాక్టీస్. మనం ఏకాగ్రతతో చేసే ఒక చిన్న అంతర్గత మార్పు మన చుట్టూ ఉన్నవారికి అద్భుతమైన సంతోషాన్ని ఇవ్వగలదు. ముగింపుగా ఈ మూలగ్రంథం చివర్లో ఇచ్చిన ఒక చిన్న కానీ శక్తివంతమైన ఎక్సర్సైజ్ గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి కదా. ఆ డ్రిల్ గురించి కదా. అవును, ఆ డ్రిల్ ఏంటంటే, క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ మనస్సును జోడించడం మరియు వెంటనే నిలిపివేయడం. అంటే కరెంట్ స్విచ్ ఆన్ చేసినట్లు మనస్సును ఒక పనిలో పెట్టడం, ఆ పని అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసినట్లు మనస్సును అక్కడి నుండి తీసేయడం. ఇది వినడానికి సింపుల్గా ఉంది, కానీ చాలా పవర్ఫుల్ కదా. ఆలోచించండి, మన దైనందిన జీవితంలో మనం కూడా ఈ చిన్న ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది? మనకు విపరీతమైన కోపమొచ్చినప్పుడో లేదా ఆందోళన కలిగినప్పుడో కేవలం ఒక్క క్షణం పాటు మనస్సును స్విచ్ ఆఫ్ చేసి వేరే చోట ఏకాగ్రం చేయగలిగితే మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో కదా. అవును, అసలు ఈ యొక్క స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ డ్రిల్ని మనం విజయవంతంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇక మనస్సుపై సంపూర్ణ ఆధిపత్యం సాధించినట్లే కదా. ఖచ్చితంగా. అప్పుడు మన సంతోషపు శాతం ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ఈరోజు మనం మన పనుల్లో ఉన్నప్పుడు ఈ డ్రిల్ని ప్రాక్టీస్ చేసి చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఆ అపారమైన ఖజానాలనివి, ఆ ఆనందం ఎక్కడో బయటలేదు, అది మన లోపలే ఉంది. అవును, మనల్ని మనం తెలుసుకోవడమే ముఖ్యం. దాన్ని తెరిచి ఉంచుదాం, మన సంతోషపు బ్యాటరీని ఎప్పుడూ ఫుల్గా ఉంచుకుందాం. ఆ వెలుగుతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకాశింపచేద్దాం. ఈ లోతైన ప్రయాణంలో నాతో పాటు పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం.